హలో అండి. నేను కుమారి. నేను మీకు ఈరోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో వన్ స్ట్రోక్ పెయింటింగ్ నేర్పిస్తున్నానండి. అదేంటంటే ఈ కలర్స్ ఇప్పుడు నేను ఫ్లవర్కి రెడ్ వైట్ కలుపుతాను. వైట్ 2 కలర్స్ తీసుకుంటాము. 2 కలర్స్ని ఒక బ్రష్ మీద మిక్సింగ్ చేయాలి. దీనికి ఫ్లాట్ బ్రష్ని వాడతాం అనమాట. ఫ్లాట్ బ్రషే వాడాలి. అంటే ఫ్లాట్ బ్రష్కి ఒకవైపు ఒక కలరు, ఒకవైపుకి ఒక కలర్ పెడతాం. ఇంకా ఈ ఫ్లాట్ బ్రష్లో నేను ఇప్పుడు ఫ్లవర్కి పెటల్స్ చూపిస్తున్నాను మీకు. ఒకవైపు ఒక వైట్ తీసుకుంటున్నాను, హాఫ్ వైట్, ఇంకో వైపు తిప్పి అదేమొచ్చి రెడ్ తీసుకోవాలి. అంటే బ్రష్లో ఈ 2 కలర్స్ని లోడింగ్ చేసుకోవాలన్నమాట. దాన్ని మనం ఈ విధంగా ఇలాగ స్లాంట్గా పెట్టి ఇలా చెయ్యాలి. అటువైపు ఇటువైపు అంటే ఆ కలర్స్ ఆ బ్రష్లోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ బ్రష్లో కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం డిజైన్ చేస్తాము. ఇప్పుడు వీ షేప్లో రోజ్ పెటల్స్ రెడ్ని మీదకి వచ్చే విధంగా పెట్టుకొని ఆ బ్రష్ని అలా రౌండ్ తిప్పాలండి. ఎక్కడ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసామో ఆ పాయింట్ దగ్గరికే దాన్ని రౌండ్గా మూమెంట్ ఇవ్వాలి. అప్పుడు మీకు ఒక పెటల్ షేప్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఈ పెటల్ వేయడం ఇలాగా. ఇప్పుడు 2 పెటల్స్ని కలిపితే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇలా డ్రా చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఆ తర్వాత మనం సొంతంగా చేసేసుకోవచ్చు. అగో మళ్ళీ అంతే ఆ హాఫ్ షేప్లోని ఒక హార్ట్ షేప్ లాగా వేసాను అనమాట. అంటే 2 పెటల్స్ని కలిపాను. ఇలా 2 కలిపాం కదా. ఇప్పుడు మనం ఒక 5 రేఖలు వేస్తే ఒక ఫ్లవర్ అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు మనం ఆ రకంగా కలుపుకోవాలన్నమాట. అదొక ఫ్లవర్ షేప్ వచ్చింది. ఇంకా మీకు ఎగ్జాక్ట్గా రావాలంటే మీరు డ్రా చేసుకోండి. ఫస్ట్ ఇలా చేసుకుంటే మనకి ఇంకా బాగా వస్తుంది. ఇది వన్ స్ట్రోక్ పెయింటింగ్ అనమాట. అంటే ఒకే కలరు, 2 కలర్స్ని ఒకే బ్రష్ మీద తీసుకుని ఏ కలర్ మీకు ఫస్ట్ పెట్టుకుంటే ఆ రెడ్ ఎగ్జాక్ట్గా ఆ కలర్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోవైపు వైట్ వైపు పెట్టేస్తే మళ్ళీ అది డిజైన్ మారిపోతుంది అనమాట. రెడ్ పెట్టుకున్నాం కాబట్టి మనం అవుటర్ రెడ్, లోపల వైపు వైట్ వచ్చే విధంగా మనం చూసుకోవాలి. ఇలా ఫ్లవర్ షేప్ అయింది. ఇప్పుడు ఫ్లవర్ పెటల్స్ మీద ఉండే విధంగా ఇంకొకటి చూపిస్తాను అనమాట. ఇప్పుడు పెటల్స్ని ఫస్ట్ ఇలా వేసాం కదా. ఆ తర్వాత మళ్ళీ కింద రోలో ఇలా వేసుకుంటే ఒక ఫ్లవర్ ఒక మీద ఇలా ముడుచుకున్నట్టు ఉంటుంది కదా. అది ఆ ఐడియాకి ఇది చెప్తున్నా. ఇప్పుడు ఇలాగ మనం ఒక పెటల్ వేసుకొని ఇలా గీసుకుంటే అదొక బడ్ టైప్లో వస్తుంది. అలా ఇంక మనం ఆ స్ట్రోక్ని బట్టి ఇవ్వకుంటే ఇప్పుడు అక్కడ మనం లీవ్స్ పెట్టుకుంటే మనం అక్కడక్కడ శారీలో ఇది శారీకి యూజ్ చేసుకోనుకోండి. మనం అక్కడక్కడ ఈ చిన్న చిన్న పెటల్స్ని పెట్టుకుంటే ఆల్ ఓవర్ లాగా పెట్టుకుని ఈ డిజైన్స్ని మనం వాడుకోవచ్చు. ఇప్పుడు లీవ్స్ చూపిస్తానండి. లీవ్స్కి కూడా మనం ఫస్ట్ ఒక డ్రా చేసుకోవాలి. ఒక లీఫ్ షేప్ వేసుకుంటున్నాం. హాఫ్ గీసాను కదా, అంటే హాఫ్ని ఫస్ట్ మనం చేయాలన్నమాట. దీనికి కూడా మనం లీవ్స్కి నేను శాప్ గ్రీన్, ఎల్లో తీసుకుంటాను. వీటిల్ని కూడా అంతే బ్రష్లో లోడ్ చేసుకోవాలి. ఎల్లోని హాఫ్, గ్రీన్ని హాఫ్ లోడ్ చేసుకుని దాన్ని కూడా ఇందాక చేసినట్టే ఇలా అదే స్లాంట్గా బ్రష్ని చేయాలని చెప్పాను కదా, అలా చేసుకుని అక్కడ గీత గీసాను చూసారా, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. శాప్ గ్రీన్తో స్టార్ట్ చేసి మంచిగా అలా అలా అక్కడే ఆ గీత వరకే వచ్చే విధంగా మళ్ళీ శాప్ గ్రీన్ పెట్టుకొని ఆ హాఫ్ని కలపాలి. కలిపితే మీకు అదేంటంటే ఒక ఆ షేప్ లీఫ్ తాలూకా షేప్ ఇలా కట్టింగ్స్ వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇంకొక లీఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, అలా అలా కలపాలి. అలా అంటే అక్కడ కర్వ్స్ అలా కనిపిస్తున్నాయి, ఈనెలు కనిపిస్తున్నాయి కదా, శాప్ గ్రీన్తో ఆ విధంగా కనబడాలి. మళ్ళీ అలాగ హాఫ్కి ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఎలా చూసారా, ఇప్పుడు కూడా హాఫ్ చూసారు. ఇప్పుడు హాఫ్ వేసాను లీఫ్ని. ఇప్పుడు సేమ్ ఎలా చేశానో మళ్ళీ శాప్ గ్రీన్తో దాని మీద అలా చేస్తే ఆకు ముడుచుకున్నట్టు ఎఫెక్ట్ అనమాట. ఇది ఆకు ముడుచుకున్నట్టు వచ్చిందా. ఇది ఇంకొక టైప్. నెక్స్ట్ నార్మల్ లీవ్స్. ఇలాగ బ్రష్ని అలా వదిలేస్తే అవి నార్మల్ లీవ్స్ అవుతాయి. ఇప్పుడు మీకు ఆ కిందన ఒకటి పడినట్టు ఇప్పుడు మీకు ఒక బేసిక్ చెప్పాను. దీంతో ఒక డిజైన్ మనం చేసుకోవచ్చు.
ఇలా ఏంటంటే అక్కడక్కడ మనం డ్రా చేసుకుంటాం. మనకు ఫ్లవర్ ఎక్కడ కావాలి ఐడియా ఎక్కడైనా చేసుకుని ఫ్లవర్ ఇప్పుడు ఒక 5 కింద గీత గీసాను కదా, ఇప్పుడు ఆ ఏరియాలోని మనకి ఇక్కడ ఫ్లవర్స్ రావాలి, ఇక్కడ లీవ్స్ రావాలి, మనకు ఐడియా ఉండాలి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టే ఆ 5 పెటల్స్ పెడితే ఇక్కడ ఫ్లవర్ అయిపోయింది కదా, అలా అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ వేసుకుంటాము. ఆ ఫ్లవర్స్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న బడ్స్ చెప్పాను కదా, ఆ బడ్స్ని కూడా అక్కడక్కడ క్రియేట్ చేసుకుని ఫ్లవర్స్ని క్రియేట్ చేసుకుని ఇప్పుడు డబుల్ ఫ్లవర్ చెప్పాను కదా, ముడుచుకున్నట్టు ఆ ఫ్లవర్ పెట్టాను, అక్కడక్కడ బడ్స్ పెడుతున్నాను. బడ్స్ పెట్టిన తర్వాత ఇంక అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ స్టార్ట్ చేశాను. గ్రీన్ అక్కడ మనం ఐడియా ఇక్కడ లీఫ్ ఉంటే బాగుంటుంది, వీటన్నిటిని మళ్ళీ ఎక్కడ లీఫ్ ఉండాలి, ఎక్కడ పెద్ద లీవ్స్ ఉండాలి, స్మాల్ లీవ్స్, మళ్ళీ వీటిని కలపాలి. స్టెమ్ ఆ గ్రీన్తోనే అలా కలుపుకుంటూ వెళ్తే ఒక బంచ్ అయిపోతుంది. ఈ బంచ్ లాగా మనం దాన్ని ఒక ఎగ్జాక్ట్గా ఆ డిజైన్కి మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే ఇది మనం షో పీస్ కింద మనం పెట్టుకోవచ్చు, లేకపోతే మనం శారీకి పళ్ళుకి వేసుకోవచ్చు. అక్కడక్కడ కూడా వీటిని మనం డిజైనింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ఇలా ట్రై చేస్తూ ఉండండి. రకరకాలుగా మనం దీన్ని వాడుకోవచ్చండి మన ఐడియాని బట్టి. మీకు 1 స్ట్రోక్ పెయింటింగ్లో ఈ ఫ్లవర్స్ లీవ్స్ ఎలా ఉంటాయి అన్నదాన్ని మీకు ఐడియా చూపిస్తున్నాను అనమాట. ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉందండి. మరి మీకు నచ్చిందే అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఈ 1 స్ట్రోక్ పెయింటింగ్ని ఎలా చేయాలి ఒకసారి ఐడియాతో మీరు మీ సొంత ఐడియాలతోని క్రియేట్ చేస్తూ ఒక మంచి డిజైన్ని చూపిస్తారని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ఎలా ఉందండి? మరి వీడియో నచ్చితే మరి మీరు నా వీడియోకి లైక్ చేస్తారని అనుకుంటున్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త డిజైన్ మీరు కూడా క్రియేట్ చేయండి మరి.